రాజధాని రైతులకు ఈ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెల 23న ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. సిఆర్డీఏకు భూములు ఇచ్చి ప్లాట్లు పెండింగ్ లో ఉన్న వారికి లాటరీ ద్వారా కేటాయిస్తామని చెప్పారు. ప్లాట్లు పొందిన వారికి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని నారాయణ స్పష్టం చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. కాంతి, రాజధాని అమరావతి రైతులకైతే శుభవార్త అన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాజధానుల కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్లాట్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23వ తేదీన రాజధాని రైతులకు ఈ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయింపు చేయాలని, అలాగే ప్లాట్స్ పెండింగ్ లో ఉన్న వారికి ఎవరైతే అంటే ఇప్పటికే గతంలో కొంతమందికి మొదటి విడతలో భూములు కేటాయింపు జరిగింది. వాటికి సంబంధించినటువంటి జంగల్ క్లియరెన్స్ కావచ్చు, అలాగే మార్కింగ్ పనులు కూడా ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలో చేపడుతూ ఉన్నారు. ఇందులో భాగంగానే ప్లాట్లు పొందిన వారికి రిజిస్ట్రేషన్ కూడా వెంటనే చేయించేలాగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ రెండవ విడత మిగిలి ఉన్న అంటే భూములకు ఏవైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారికి ప్లాట్ల కేటాయింపు చేపట్టడం, వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేయించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు రాజధాని కోసం రైతులు ఏవైతే త్యాగం చేసి వారి భూమిని 3 పంటలు పండే భూమిని ఇచ్చి త్యాగం చేయడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిలబెట్టేందుకు రైతులు ముందుకు రావడము, అలాగే రైతులకు ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చేందుకు అటు 3 మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఉన్నటువంటి సమస్యలు, గత 5 ఏళ్లలో వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు, అలాగే ప్రస్తుతం రైతులు భూములు ఇచ్చి వారికి వచ్చేటువంటి డబ్బుల విషయంలో కావచ్చు, అలాగే ప్లాట్ల కేటాయింపు విషయంలో ఉన్నటువంటి వాటిలన్నిటినీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం సర్దుబాటు చేస్తూ వచ్చింది. వాటిలన్నిటికీ సంబంధించి ముఖ్యంగా పెండింగ్ సమస్య ఏదైనా ఉంది అంటే అది ప్లాట్ల కేటాయింపు విషయంలోను, అలాగే వాటి ప్లాట్లకి సంబంధించినటువంటి రాళ్లు వేయడము, అలాగే వారికి ఎవరికి ఏదైతే కేటాయించారో వాటి నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈ లాటరీ సిస్టమ్ ద్వారా ప్లాట్ల కేటాయింపు కోసం ప్రభుత్వం సిద్ధమైంది. సిఆర్డీఏకి భూములు ఇచ్చినటువంటి ప్లాట్స్ ఏవైతే పెండింగ్ లో ఉన్న వారందరికీ కూడా 23వ తేదీ నుంచి లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించి వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కాంతి.